ప్రజలందరికీ నా ధన్యవాదాలు. చాలా కాలం నుంచి నేను న్యూస్ చెప్తూనే ఉన్నాను, కానీ ఈ మధ్యకాలంలో నేను కొంచెం చెప్పడం మానేశాను. మళ్ళీ స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను. మీ అభిమానాలు, ఆదరణ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్పని కోరుకుంటూ నేను వార్తలు మొదలు పెడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, జగను, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురించి 4 మాటలు చూడండి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశంకి. కానీ వైకాపా చేసిన అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు వీటన్నిటి గురించి కూడా చాలా చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ. కానీ కొంతమంది ఆయన పాట పాడుతున్నారు, ఆయన కోసమే బ్రతుకుతున్నామని అంటున్నారు. కానీ అదంతా ఉట్టిదే, అది నమ్మడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించి ఎంత బాగా చేశారు, ఇప్పుడు బాగా చేస్తారన్న నమ్మకం కూడా కుదిరింది ప్రజల్లో. తప్పకుండా ఇది మనకు న్యాయం జరుగుతుందని చెప్పని కోరుకోవడం. తిరుపతిని అయితే అసలు మామూలుగా అనకూడదు, కానీ భ్రష్టు పట్టించాడు జగను. అసలు అతని కులమేంటి, అతను చేసే ప్రచారం ఏంటి, అతను చేసే దేవస్థానాలకు సేవలేంటి, అసలు ఆయన చేసే పనులు ఏవైనా కూడా సక్రమంగా ఉన్నాయా? ఒక్కటన్నా ఒకటి, ప్రతి ఒక్క దానికి చంద్రబాబు నాయుడు గారిని ముందేసుకుంటాడు. ఆయన అది చేశాడు, ఆయన ఇది చేశాడు, ఆయన అది చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు, ఆయన ఏమి చేయడు, అన్నీ నేనే పొడిచాను, అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే చేయగలుగుతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప ఏం పొడిచాడు, ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను తిరిగి చూసి వచ్చాను. రోడ్లు బాగోలేవు, కాలువలు బాగోలేవు, ఎవరికి ఇళ్ళు లేవు, ఎవరికి పెన్షన్లు లేవు, ఎవరికి ఏమి కూడా ఇంతవరకు సహాయం చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇరగబడతాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. అది నోటికొచ్చిందే మాట, తొట్టిలో ఉన్న చెత్తలాగా మాట్లాడతాడు మాటలు. ఆ మాటలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా ఉన్నాయి. ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏమి చేస్తారు అని. అది గ్రహించి మాట్లాడాలి. ప్రతి ఊరూరు తిరుగుతున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్ప నువ్వు వేరే పని ఏమైనా పెట్టుకున్నావా? నీకు వేరే పని ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయన మీద ఏడవడం, ఆయన కుటుంబం మీద ఏడవడం, పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవడం, జనసేన మీద ఆయన మీద ఏడవడం, ఇటు బీజేపీ మీద ఏడవడం, ఇది తప్ప నువ్వు ఏమి చేస్తున్నావు, ఏమి పొడుగు చేస్తున్నావు, ఏమి పొడుస్తున్నావు అనేది చెప్పని కొంచెం ఆలోచించుకో జగన్. నువ్వు నోరుంది కదా అని పారేసుకుంటే దానివల్ల నీకు నష్టం జరుగుతుందే తప్ప లాభం జరగదు. ఇది గుర్తుపెట్టుకో. జనాలలోకి వెళ్ళాలనంటే మనిషికి మంచితనము, మానవత్వము, మంచి పేరు ఉంటేనే ఆ మనిషి జనాల్లోకి వెళ్ళగలుగుతాడు. అది లేకపోతే జనాల్లోకి వెళ్ళలేడు, జనాల్ని ముఖమెత్తి చూడలేడు, జనాల్లో తిరగలేడు, జనాల్లో మంచి పేరు రాదు. ఎందుకు నువ్వు అంతగా మాట్లాడుతున్నావు? 5 ఏళ్లలో నువ్వు చేసిన పనేంది? రైతుల గురించి పట్టించుకున్నావా? పెన్షన్ల గురించి పట్టించుకున్నావా? ఏమనంటే వాలంటీర్లు ఏం వాలంటీర్లు, ఏమి వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చావు నువ్వు? నెలకు 5,000 రూపాయల జీతం ఇవ్వంగానే అదొక పెద్ద జీతమా? 10,000 జీతం ఇవ్వంగానే అది జీతమా? 15,000 జీతం ఇవ్వంగానే అది జీతమా? అది వాలంటీర్లు నెలకి ఎంత సంపాదించగలుగుతారు, ఎంత తింటారు, ఎంత తిరుగుతారు, ఎంత ఖర్చులు ఉంటాయి అన్న ఆలోచన లేకుండా 5,000, 10,000, 15,000 జీతాలు ఇస్తే వాలంటీర్లకి సరిపోతాయి అనుకుంటున్నావా? దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? కుటుంబాన్ని పోషిస్తున్నట్టుగా మాట్లాడతావు నువ్వు. కుటుంబాలే నువ్వే పోషిస్తున్నట్టుగా మాట్లాడతావు. ఇంతవరకు ఎవరికి ఇళ్ళు లేవు, ఎవరికి ఎక్కడ చూడు నీళ్లు లేవు, ఎక్కడ చూడు రోడ్లు లేవు, ఎక్కడ చూడు కాలువలు లేవు, పంటలు లేవు. పండించే పంటకి ఏమాత్రం కూడా వాళ్ళకి నష్టపరిహారం ఏమన్నా చెల్లిస్తున్నావా? నష్టపరిహారం ఏమన్నా ఇచ్చావా? ఏమైనా లాభం కలగజేశావా? ఏమీ లేదు. ఎందుకయ్యా నోరేసుకొని మాట్లాడతావు నువ్వు చేసిన పనులు నీ కుటుంబానికే నువ్వు అన్యాయం చేశావు. నీ కుటుంబానికే, నీ చిన్నానికే ఎంత దారుణం తలపెట్టావు. ఆ పిల్ల మీద ఎన్ని నిందలు వేశావు, ఆయన మీద ఎంత నిందలు వేశావు.
అసలు నువ్వు మనిషివై పుట్టావా, రాక్షస జన్మం ఎత్తావా? ఎందుకయ్యా అసలు అందరి మీద ఏడిసి చస్తావు నువ్వు? ఇది పద్ధతి కాదు, ఇది ఏమాత్రం కూడా న్యాయం కాదు, ఇది నీకు ధర్మం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో ఇంకొకసారి ఎలక్షన్కి నిలబడకుండా తెలుగుదేశం కష్టపడి గెలుస్తుంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 ఒకటి, ఎప్పటికైనా ఒకటే. నువ్వు మాత్రం ఖర్చుకుంటావు, లేదంటే ఇండియా వదిలేసి వెళ్ళిపోతావు, నీ ఇష్టం. కానీ తర్వాత మాత్రం నువ్వు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఆఖరికి సెంట్రల్ జైలుకి వెళ్తావు. ఏదో ఒకటి జరుగుతుంది కీడు నీకు, అంతే తప్ప నీకు న్యాయం అనేది జరగదు. నీకు తెలివి ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, మనిషికి పుట్టినవాడు, మానవత్వం ఎత్తినవాడు ఎవడైనా సరే నీకు ఓటేస్తే వానంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు. నీకంటే కూడా దుర్మార్గుడు అనుకోవాలి నీకు ఓటేసిన వాడు. అది గుర్తుపెట్టుకో. జగను నువ్వు చేసే పని, అన్నా అన్నా జగన్ అన్నా నువ్వు లేకపోతే మా కుటుంబం లేదన్నా, అన్నా నువ్వు లేకపోతే మా బతుకులు లేవన్నా, అన్నా నువ్వు లేకపోతే మాకు పెన్షన్లు లేవన్నా, అన్నా నా పిల్లకి ఎంతో చేసావన్నా, నాకు హాస్పిటల్ ఖర్చులు ఇచ్చావన్నా. ఇవన్నీ షూటింగులు తీసి చెప్పించే డైలాగులు. ఇవన్నీ కూడా చిన్న చిన్న యాడ్లన్నీ కూడా చెప్పించేవి. అవన్నీ షూటింగులు చేసి ఇవన్నీ చిన్నవన్నీ చెప్పించే డైలాగులు. అవన్నీ మనసు పూర్తిగా ఎవరు కూడా నిన్ను జగనన్నా నాకు ఎంతో చేశావు, జగనన్నా అనే మాట మనసు పూర్తిగా మనసున్న ఆడది ఎవ్వతైనా కూడా గుండెల మీద చెవి చేసుకొని చెప్పమని చెప్పండి. జగనన్న ఈ విధంగా చేశాడని రియల్గా చెప్పమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో చెప్పరు. ఎందుకు చెప్పరు? ఇవన్నీ షూటింగులు చిన్న యాడ్స్ తీసి టీవీల్లో వేసి, సెల్ ఫోన్లలో వేసి, సెల్లులో మాట్లాడించుకుంటూ, టీవీలో మాట్లాడించుకుంటూ, యూట్యూబ్లో మాట్లాడించుకుంటూ చేసే ప్రచారాలే తప్ప ఎవరు కూడా నీ గురించి న్యాయం కానీ, ధర్మం కానీ, మంచి కానీ, మంచితనం కానీ కనబడనీయరు. నువ్వు 100% ఈసారి మాత్రం ఎలక్షన్లో ఓడిపోయేది గ్యారంటీ. 100% నువ్వు పోయి మూలకు ముసుకేసుకొని కూర్చోవడం గ్యారంటీ. ఇదంతా కూడా జరిగి తీరుతుంది. నువ్వేదో జనాలను ఎంటేసుకొని తిరుగుతుంటే వాళ్ళంతా కూడా నాకే ఓట్లేస్తారనుకుంటున్నావు. కానీ బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవ్వడు కూడా నీకు ఓటేసి నిన్ను గెలిపించడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి పురంధరేశ్వరి కానీ 100% వాళ్ళు గెలిచి తీరుతారు. అంతే తప్ప నీకు మాత్రం ఓటు పడదు, నువ్వు గెలవవు. 100% నెత్తి మీద టవల్ వేసుకొని ఇంటికి పోయే దుర్గతి పడుతుంది నీకు. జగను ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుంచుకో. ప్రజలకు నువ్వు ఏం చేసావు 5 ఏళ్ల నుంచి అని చెప్పని. తిరుపతిని చూస్తే సర్వనాశనం చేశావు. ఇప్పుడు కూడా తిరుపతిలో అరాచకాలు చేస్తున్నారంట, దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారంట, డబ్బులు వసూలు చేసుకుంటూ దర్శనాలకు పంపిస్తున్నారంట. దుర్మార్గులు వాళ్ళు. మనుషుల, రాక్షసుల. ఇదంతా నీ పరిపాలనే, నీ చర్యనే, నీ దినచర్యనే. ఇది నీ పరిపాలనే, నీ మాటే, నీ లెక్కే, నీ మాటే వింటారు, నీ పాటే పాడుతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సీఎం పదవిలో ఉన్నావు కాబట్టి నీదంతా నడుస్తుందని చెప్పని దౌర్జన్యాలు చేసి దౌర్జన్యంగా నువ్వు ముందుకు నడిపిస్తున్నావే తప్ప అన్యాయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ న్యాయము, ధర్మము, మంచితనం అనేది నీ ఒంట్లోనే లేదు, నీ రక్తంలోనే లేదు, నీ కుటుంబంలోనే లేదు. కాబట్టి ఎప్పటికైనా కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి నిన్ను కనిపిస్తాడు. ఇది 100% జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది మాత్రం జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో. నేనేదో సాధిస్తున్నాను, నేనేదో సాధిస్తాను, నేను సాధించగలుగుతాను, ఇక ముందుకు మళ్ళీ నేను సీఎం అవుతాను అని నువ్వు కలలు కంటున్నావు. ఇక ముందుకు నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనము బుగ్గి అయిపోతుందే తప్ప ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనాభా సర్వనాశనం అయిపోతారు. సర్వనాశనం నువ్వు చేస్తావు. చంద్రబాబు నాయుడు ఎంత మంచివాడో పవన్ కళ్యాణ్ కూడా, పురంధరేశ్వరి గారు కూడా, బీజేపీ, వైకాపా, తెలుగుదేశం
గెలిచి తీరుతుంది, మంచి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో, ఇది గుండెల మీద చేసుకొని గుర్తుపెట్టుకో. నువ్వు రావడం అనేది జరగదు, నీ అరాచకాలు ఇంకా సాగవు. ఇంతటితో సెలవు తీసుకొని ముగిస్తున్నాను వార్తలు. నా వార్తలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్. ప్రజలందరికీ నా ధన్యవాదాలు. చాలా కాలం నుంచి నేను న్యూస్ చెప్తూనే ఉన్నాను, కానీ ఈ మధ్యకాలంలో నేను కొంచెం చెప్పడం మానేశాను. మళ్ళీ స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను. మీ అభిమానాలు, ఆదరణ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్పని కోరుకుంటూ నేను వార్తలు మొదలు పెడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, జగను, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ గురించి 4 మాటలు చూడండి. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశంకి. కానీ వైకాపా చేసిన అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, వీటన్నిటి గురించి కూడా చాలా చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ. కానీ కొంతమంది ఆయన పాట పాడుతున్నారు, ఆయన కోసమే బ్రతుకుతున్నామని అంటున్నారు. కానీ అదంతా ఉట్టిదే, అది నమ్మడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించి ఎంత బాగా చేశారు, ఇప్పుడు బాగా చేస్తారన్న నమ్మకం కూడా కుదిరింది ప్రజల్లో. తప్పకుండా ఇది మనకు న్యాయం జరుగుతుందని చెప్పని కోరుకోవడం. తిరుపతిని అయితే అసలు మామూలుగా అనకూడదు, కానీ భ్రష్టు పట్టించాడు జగను. అసలు అతని కులమేంటి, అతను చేసే ప్రచారం ఏంటి, అతను చేసే దేవస్థానాలకు సేవలేంటి, అసలు ఆయన చేసే పనులు ఏవైనా కూడా సక్రమంగా ఉన్నాయా? ఒక్కటన్నా ఒకటి, ప్రతి ఒక్క దానికి చంద్రబాబు నాయుడు గారిని ముందేసుకుంటాడు. ఆయన అది చేశాడు, ఆయన ఇది చేశాడు, ఆయన అది చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు, ఆయన ఏమి చేయడు, అన్నీ నేనే పొడిచాను, అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే చేయగలుగుతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప ఏం పొడిచాడు, ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను తిరిగి చూసి వచ్చాను. రోడ్లు బాగోలేవు, కాలువలు బాగోలేవు, ఎవరికి ఇళ్ళు లేవు, ఎవరికి పెన్షన్లు లేవు, ఎవరికి ఏమి కూడా ఇంతవరకు సహాయం చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇరగబడతాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. అది నోటికొచ్చిందే మాట, తొట్టిలో ఉన్న చెత్తలాగా మాట్లాడతాడు మాటలు. ఆ మాటలు ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా ఉన్నాయి. ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఏమి చేశారు, ఎవరు ఏమి చేస్తారు అని. అది గ్రహించి మాట్లాడాలి. ప్రతి ఊరూరు తిరుగుతున్నావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్ప నువ్వు వేరే పని ఏమైనా పెట్టుకున్నావా? నీకు వేరే పని ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయన మీద ఏడవడం, ఆయన కుటుంబం మీద ఏడవడం, పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవడం, జనసేన మీద ఆయన మీద ఏడవడం, ఇటు బీజేపీ మీద ఏడవడం, ఇది తప్ప నువ్వు ఏమి చేస్తున్నావు, ఏమి పొడుగు చేస్తున్నావు, ఏమి పొడుస్తున్నావు అనేది చెప్పని కొంచెం ఆలోచించుకో జగన్. నువ్వు నోరుంది కదా అని పారేసుకుంటే దానివల్ల నీకు నష్టం జరుగుతుందే తప్ప లాభం జరగదు. ఇది గుర్తుపెట్టుకో. జనాలలోకి వెళ్ళాలనంటే మనిషికి మంచితనము, మానవత్వము, మంచి పేరు ఉంటేనే ఆ మనిషి జనాల్లోకి వెళ్ళగలుగుతాడు. అది లేకపోతే జనాల్లోకి వెళ్ళలేడు, జనాల్ని ముఖమెత్తి చూడలేడు, జనాల్లో తిరగలేడు, జనాల్లో మంచి పేరు రాదు. ఎందుకు నువ్వు అంతగా మాట్లాడుతున్నావు? 5 ఏళ్లలో నువ్వు చేసిన పనేంది? రైతుల గురించి పట్టించుకున్నావా? పెన్షన్ల గురించి పట్టించుకున్నావా? ఏమనంటే వాలంటీర్లు ఏం వాలంటీర్లు? ఏమి వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చావు నువ్వు? నెలకు 5,000 రూపాయలు జీతం ఇవ్వంగానే అదొక పెద్ద జీతమా? 10,000 జీతం ఇవ్వంగానే అది జీతమా? 15,000 జీతం ఇవ్వంగానే అది జీతమా? అది వాలంటీర్లు నెలకి ఎంత సంపాదించగలుగుతారు, ఎంత తింటారు, ఎంత తిరుగుతారు, ఎంత ఖర్చులు ఉంటాయి అన్న ఆలోచన లేకుండా 5,000, 10,000, 15,000 జీతాలు ఇస్తే వాలంటీర్లకి సరిపోతాయి అనుకుంటున్నావా? దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? కుటుంబాన్ని పోషిస్తున్నట్టుగా మాట్లాడతావు నువ్వు.
కుటుంబాలే నువ్వే పోషిస్తున్నట్టుగా మాట్లాడతావు. ఇంతవరకు ఎవరికి ఇళ్ళు లేవు, ఎవరికి ఎక్కడ చూడు నీళ్లు లేవు, ఎక్కడ చూడు రోడ్లు లేవు, ఎక్కడ చూడు కాలువలు లేవు, పంటలు లేవు. పండించే పంటకి ఏమాత్రం కూడా వాళ్ళకి నష్టపరిహారం ఏమన్నా చెల్లిస్తున్నావా? నష్టపరిహారం ఏమన్నా ఇచ్చావా? ఏమైనా లాభం కలగజేశావా? ఏమీ లేదు. ఎందుకయ్యా నోరేసుకొని మాట్లాడతావు? నువ్వు చేసిన పనులు నీ కుటుంబానికే నువ్వు అన్యాయం చేశావు. నీ కుటుంబానికే, నీ చిన్నానికే ఎంత దారుణం తలపెట్టావు. ఆ పిల్ల మీద ఎన్ని నిందలు వేశావు, ఆయన మీద ఎంత నిందలు వేశావు. అసలు నువ్వు మనిషివై పుట్టావా, రాక్షస జన్మం ఎత్తావా? ఎందుకయ్యా అసలు అందరి మీద ఏడిసి చస్తావు నువ్వు? ఇది పద్ధతి కాదు, ఇది ఏమాత్రం కూడా న్యాయం కాదు, ఇది నీకు ధర్మం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో ఇంకొకసారి ఎలక్షన్కి నిలబడకుండా తెలుగుదేశం కష్టపడి గెలుస్తుంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 ఒకటి, ఎప్పటికైనా ఒకటే. నువ్వు మాత్రం ఖర్చుకుంటావు, లేదంటే ఇండియా వదిలేసి వెళ్ళిపోతావు, నీ ఇష్టం. కానీ తర్వాత మాత్రం నువ్వు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఆఖరికి సెంట్రల్ జైలుకి వెళ్తావు. ఏదో ఒకటి జరుగుతుంది కీడు నీకు, అంతే తప్ప నీకు న్యాయం అనేది జరగదు. నీకు తెలివి ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, మనిషికి పుట్టినవాడు, మానవత్వం ఎత్తినవాడు ఎవడైనా సరే నీకు ఓటేస్తే వానంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు. నీకంటే కూడా దుర్మార్గుడు అనుకోవాలి నీకు ఓటేసిన వాడు. అది గుర్తుపెట్టుకో. జగను నువ్వు చేసే పని, అన్నా జగన్ అన్నా నువ్వు లేకపోతే మా కుటుంబం లేదన్నా, అన్నా నువ్వు లేకపోతే మా బతుకులు లేవన్నా, అన్నా నువ్వు లేకపోతే మాకు పెన్షన్లు లేవన్నా, అన్నా నా పిల్లకి ఎంతో చేసావన్నా, నాకు హాస్పిటల్ ఖర్చులు ఇచ్చావన్నా. ఇవన్నీ షూటింగులు తీసి చెప్పించే డైలాగులు. ఇవన్నీ కూడా చిన్న యాడ్లన్నీ కూడా చెప్పించేవి. అవన్నీ షూటింగులు చేసి ఇవన్నీ చిన్నవన్నీ చెప్పించే డైలాగులు. అవన్నీ మనసు పూర్తిగా ఎవరు కూడా నిన్ను జగనన్న నాకు ఎంతో చేశావు, జగనన్న అనే మాట మనసు పూర్తిగా మనసున్న ఆడది ఎవతైనా కూడా గుండెల మీద చెవి చేసుకొని చెప్పమని చెప్పండి. జగనన్న ఈ విధంగా చేశాడని రియల్గా చెప్పమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో చెప్పరు. ఎందుకు చెప్పరు? ఇవన్నీ షూటింగులు చిన్న యాడ్స్ తీసి టీవీల్లో వేసి, సెల్ ఫోన్లలో వేసి, సెల్లులో మాట్లాడించుకుంటూ, టీవీలో మాట్లాడించుకుంటూ, యూట్యూబ్లో మాట్లాడించుకుంటూ చేసే ప్రచారాలే తప్ప ఎవరు కూడా నీ గురించి న్యాయం కానీ, ధర్మం కానీ, మంచి కానీ, మంచితనం కానీ కనబడనీయరు. నువ్వు 100% ఈసారి మాత్రం ఎలక్షన్లో ఓడిపోయేది గ్యారంటీ. 100% నువ్వు పోయి మూలకు ముసుకేసుకొని కూర్చోవడం గ్యారంటీ. ఇదంతా కూడా జరిగి తీరుతుంది. నువ్వేదో జనాలను ఎంటేసుకొని తిరుగుతుంటే వాళ్ళంతా కూడా నాకే ఓట్లేస్తారనుకుంటున్నావు. కానీ బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవ్వడు కూడా నీకు ఓటేసి నిన్ను గెలిపించడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి పురంధరేశ్వరి కానీ 100% వాళ్ళు గెలిచి తీరుతారు. అంతే తప్ప నీకు మాత్రం ఓటు పడదు, నువ్వు గెలవవు. 100% నెత్తి మీద టవల్ వేసుకొని ఇంటికి పోయే దుర్గతి పడుతుంది నీకు. జగను ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుంచుకో. ప్రజలకు నువ్వు ఏం చేసావు 5 ఏళ్ల నుంచి అని చెప్పని. తిరుపతిని చూస్తే సర్వనాశనం చేశావు. ఇప్పుడు కూడా తిరుపతిలో అరాచకాలు చేస్తున్నారంట, దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారంట, డబ్బులు వసూలు చేసుకుంటూ దర్శనాలకు పంపిస్తున్నారంట. దుర్మార్గులు వాళ్ళు. మనుషుల, రాక్షసుల. ఇదంతా నీ పరిపాలనే, నీ చర్యనే, నీ దినచర్యనే. ఇది నీ పరిపాలనే, నీ మాటే, నీ లెక్కే, నీ మాటే వింటారు, నీ పాటే పాడుతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సీఎం పదవిలో ఉన్నావు కాబట్టి నీదంతా నడుస్తుందని చెప్పని దౌర్జన్యాలు చేసి దౌర్జన్యంగా నువ్వు ముందుకు నడిపిస్తున్నావే తప్ప అన్యాయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ న్యాయము, ధర్మము, మంచితనం అనేది నీ ఒంట్లోనే లేదు, నీ రక్తంలోనే లేదు, నీ కుటుంబంలోనే లేదు. కాబట్టి ఎప్పటికైనా కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి నిన్ను
నేల కనిపిస్తాడు. ఇది 100% జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది మాత్రం జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో. నేనేదో సాధిస్తున్నాను, నేనేదో సాధిస్తాను, నేను సాధించగలుగుతాను, ఇక ముందుకు మళ్ళీ నేను సీఎం అవుతాను అని నువ్వు కలలు కంటున్నావు. ఇక ముందుకు నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనము బొగ్గైపోతుందే తప్ప, బుగ్గి అయిపోతుందే తప్ప ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనాభా సర్వనాశనం అయిపోతారు. సర్వనాశనం నువ్వు చేస్తావు. చంద్రబాబు నాయుడు ఎంత మంచివాడో పవన్ కళ్యాణ్ కూడా, పురంధరేశ్వరి గారు కూడా, బీజేపీ, వైకాపా, తెలుగుదేశం గెలుస్తుంది, గెలిచి తీరుతుంది, మంచి జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఇది గుండెల మీద చేసుకొని గుర్తుపెట్టుకో. నువ్వు రావడం అనేది జరగదు. నీ అరాచకాలు ఇంకా సాగవు. ఇంతటితో సెలవు తీసుకొని ముగిస్తున్నాను వార్తలు. నా వార్తలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.